ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కడుగుతున్నాం చూడండి. ఇప్పుడు క్లీన్ చేయి. ఈ విధంగా అయితే బకెట్లు వేసాం వాటర్ దగ్గర చూడండి. ఇదిగో ఇవైతే ఇప్పుడు తవ్వుతాను చూడండి. ఇలా ఇలా తవ్వాలన్నమాట గుణపంతో. ఈ గమ్మేలలో వేస్తున్నాను, ఇంటికి తీసుకెళ్ళి ఉడకబెడతాం. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి చూడండి. ఇలా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే మా గిరిజన ప్రాంతాల్లో ఎక్కువ సారదుంపలు సాగు చేస్తుంటారు అనమాట. సారదుంపలు సాగు చేస్తున్నప్పుడు అయితే మేము కూడా ఈ సంవత్సరం ఎక్కువ చేసాము. చూస్తున్నారా, కనిపిస్తుంది కదా ఇదిగో. ఇక్కడైతే సగానికి చేసాం, ఇంకా అవతల గరువు దగ్గర అయితే ఇంకా ఉన్నాయి. అలాగే ఈ రోజు అయితే తవేసి అయితే ఉడకబెట్టి తిందాం, కూర చేసుకొని తిందామని అయితే వచ్చామన్నమాట. లాస్ట్ చేసాం. ఈ సంవత్సరం అయితే సారదుంపలు బాగా దిగాయి అనమాట. ఒకసారి దుంపలు కూడా ఏ విధంగా తవ్వాలి, ఎటువంటివి అనేది మీకు చూపిస్తాను. కొంతమందికి సారదుంపలు అంటే తెలియదు కదా. రండి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడైతే మా తమ్ముడు తవ్వుతున్నాడు రండి. చూస్తున్నారా, సారదుంపల ఆకులు అయితే చూడండి ఎంత పెద్దవో. ఇక్కడైతే 5-6 అన్నం కూడా తినవచ్చు అనమాట. అలాగే కింద రండి ఫ్రెండ్స్. ఇదిగో ఇక్కడైతే ఎంత పెద్ద దుబ్బులు ఉన్నాయి చూడండి, పెద్ద ఉన్నాయి అనమాట. చూడండి ఇదిగో కనిపిస్తున్నాయి కదా సారదుంపలు. కెమెరామెన్ దగ్గర తీసుకొచ్చి చూపించు. చూస్తారు కదా ఫ్రెండ్స్. ఇదిగో ఇవైతే ఇప్పుడు తవ్వుతాను చూడండి. ఇలా తవ్వాలన్నమాట గుణపంతో. రాడు తీసుకొచ్చింది. గుణపం అయితే మరి విరిపోయవచ్చు అనేసి చూడండి. ఈ విధంగా అయితే తవ్వుతాం. చూడు కెమెరామెన్ చూపిస్తున్నావా? చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే తవ్వాలి. చూడండి చుట్టూరా దిగి ఉంటాయి అనమాట. చాలానే తవ్వాం ఫ్రెండ్స్ మొన్నటి వరకు, కానీ వీడియోస్ చూపించలేదు మిమ్మల్ని. చూడండి నేను ఇప్పుడు తీస్తాను చూడండి. ఇదిగో ఒకటి చూడండి, ఇదిగో తీస్తాను. ఇది ఒకటి తీయాలా చూడండి ఫ్రెండ్స్, 2 తీస్తాను. అలాగే ఇక్కడ తవ్వినవి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదిగో రండి చూపిస్తాను ఒకసారి. కెమెరామెన్ చూపించు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ చాలా తవ్వం. ఇదిగో ఇటువంటివి అనమాట. చూడండి ఇక్కడైతే గమ్మేలలో వేస్తున్నాను, ఇంటికి తీసుకెళ్ళి ఉడకబెడతాం. చూస్తారు కదా, మొత్తానికైతే ఎన్ని తవ్వం ఫ్రెండ్స్. చూస్తున్నారా, మొత్తానికైతే ఎన్ని తవ్వడం అయితే అయింది. ఇప్పుడు తీసుకెళ్ళి తప్పిల దగ్గర అయితే వాటర్ వేసుకొని మా పొయ్యి దగ్గర అయితే ఉడకబెడతాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే తవ్వింది ఇంటికి తీసుకెళ్ళిపోతాం అన్నమాట. ఇంట్లో ఉడకబెడతాం. ఉడకబెట్టే స్టైల్ కూడా ఎటువంటిదో మిమ్మల్ని ఫుల్ వీడియోలో చూపిస్తాను. నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. మీకే అర్థమవుతుంది మేము ఏ విధంగా చేసి తవ్వుతాము, ఏ విధంగా చేసి తింటాం అనేది. క్లీన్ చేయి. ఈ విధంగా అయితే బకెట్లు వేసాం వాటర్ దగ్గర చూడండి. ఇదిగో ఇప్పుడైతే కడుగుతున్నాం. మట్టి అంటుకొని ఉంది కదా ఫ్రెండ్స్, తర్వాత తినడానికి బాగా ఉడకబెట్టిన తర్వాత. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ విధంగా చేసి కడగాలి. చూస్తున్నారు కదా, ఈ గమ్మెలు అయితే పక్కన పెట్టాలి. చూడండి శుభ్రంగా కడగాలి. ఈ విధంగా చేసి అయితే కడుగుతున్నాం చూడండి. ఇదిగో ఈ విధంగా కడిగినవన్నీ ఇదిగో చూడండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఒకసారి కెమెరా మేము చూపించు. ఈ విధంగా అయితే తబెల దగ్గర పెట్టుకోవాలి. ఇదిగో చూస్తున్నారా, ఇది పెద్ద దుంప ఫ్రెండ్స్. ఇదిగో ఇంత పెద్ద దుంపలు దిగాయి అనమాట. మాకు సారవంతమైన నేల కావాలి, బాగా దిగాయి ఫ్రెండ్స్. కొంత సారవంతమైన నేల లేని దగ్గర అయితే దిగవు దుంపలు కూడా. చూడండి పెద్దవి దిగాయి అనమాట. చూడండి లాస్ట్ ఇయర్ కూడా పెద్దవి దిగాయి, కానీ అప్పుడు వీడియోస్ చేయలేదు ఫ్రెండ్స్. ఈ సంవత్సరం అయితే చేస్తున్నాను. ఏదో ఖాళీగా ఉన్నాను కదా, బయటకి ఎక్కడ వెళ్ళలేదనేసి చేస్తున్నాను. చూడండి ఈ విధంగా అయితే కడిగి పెట్టుకుంటున్నాము. చూస్తున్నారా ఫ్రెండ్స్, మొత్తానికి అయితే కడగడం అయిపోయింది. తబెల దగ్గర అయితే పెట్టాము. చూస్తారా దుంపలు. ఇప్పుడైతే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. చూడండి ఇలా చల్లుకోవాలన్నమాట. కొద్దిగా సాల్ట్ వేస్తేనే వేగంగా ఉడికిపోతాయి అనమాట, లేకపోతే ఉడకవు. చూడండి ఈ విధంగా అయితే మూట పెట్టుకొని అయితే తీసుకెళ్ళి పొయ్యిలో పెడుతుంది. ఒకసారి చూడండి, మా పొయ్యి కూడా చూస్తున్నారు కదా. ఇదిగో ఇదే మా వంట పొయ్యి అయితే ఇదే ఫ్రెండ్స్, కట్టెల పొయ్యి. పెద్దగా గ్యాస్ సౌకర్యం అంటే గ్యాస్ అయిపోయింది మొన్నటి వరకు. చూడండి ఇక్కడైతే వేస్తున్నాం, ఇక్కడైతే అన్నం వండుతున్నాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇందాక మేమైతే ఉడకబెట్టడానికి రెడీ చేసిన దుంపలు అయితే ఇదిగో ఈ విధంగా అయితే మెత్తగా ఉడికాయి అనమాట. చూస్తున్నారా, ఈ పెద్ద దుంప అయితే తీసినాం చూడండి. పిండి మాదిరిగా ఉడికాయి ఫ్రెండ్స్. చూడండి ఇదిగో నేనైతే ఒకటి తొక్కల్సి టేస్ట్ చేస్తాను ఏ విధంగా ఉందో. చూడండి పెద్ద దుంప ఫ్రెండ్స్. ఒకసారి కెమెరామెన్ చూపించులాగా చూడండి. తీయగా చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. ఇటువంటి సారదుంపలు మీ ప్రాంతాల్లో కూడా ఉడకబెట్టి తిన్నారో లేదో కామెంట్ ద్వారా తెలియజేయండి. మరియు కూర కూడా తర్వాత ఇటువంటి సారదుంపలు కూడా మీ ప్రాంతాల్లో సాగు చేస్తున్నారో లేదో కామెంట్లో తెలియపరిచి నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరైనా మంచి వీడియోస్ కోసం
మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఫాలో చేయండి ఫ్రెండ్స్. బాయ్.